తను 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 నేను చెప్పేది నువ్వు తను 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 నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. నన్ను మోసం చేయాలని చూడొద్దు అభి. నేనంతా నా కళ్ళారో చూశాను. చూడు, కళ్ళతో చూసినవి అప్పుడప్పుడు అబద్ధం కూడా అవ్వచ్చు. చెప్పేదైతే అంత క్లియర్ గా ఉంటుంది. విన్న వాటిని నమ్ముతూ ఉండాలి. యూర్ రైట్, కానీ ఇక్కడ నా కళ్ళు కాదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. లేదు తను, నేను నిన్ను మోసం చేయట్లేదు. అక్కడ ఒక పెద్ద గబ్బిలం వచ్చింది. అప్పుడు నువ్వు హీరోలా మారి ఆ గబ్బిలం భార్య నుంచి ప్రజ్ఞని కాపాడుతున్నావా? నేను హీరోలాగా మారడం లేదు తను. నేను అక్కడ ఉన్నాను, అలాగే నన్ను నేను కాపాడుకున్నాను. ప్రజ్ఞ కూడా అక్కడే ఉంది అంతే. ఆ గబ్బిలం మొత్తం గదిలో తిరుగుతూనే ఉంది తెలుసా. అందుకని నేను భయపడ్డాను. తప్పించుకోవడానికి దుప్పటి కప్పుకున్నాను. దుప్పటి చాలా పెద్దదిగా ఉంది కదా, ప్రజ్ఞ కూడా వచ్చేసింది. అయినో నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు నాకంటే ఎక్కువగా ఆ ప్రజ్ఞనే ఇష్టపడుతున్నావు కాబట్టి. ఏంటి లేదు, ఏంటి తను అసలు అలాంటిదేం లేదు. ఏమి లేదు అసలు. అదే నిజం అనిపిస్తోంది. అందుకే ఈ రోజు వ్యాలంటైన్స్ డే రోజు కూడా నువ్వు నాతో పాటు లేవు, తనతో పాటే ఉన్నావు. కానీ నేను నీ ఫియాన్సీని కాబట్టి నీ మీద నాకే హక్కు ఉంటుంది అనుకున్నా. ఎవరన్నారు లేదని? అయినా ఈ రోజు మాత్రమే ఎందుకు? ప్రతి రోజు నీకే హక్కు ఉంటుంది. మొత్తం ఇయర్ అంతా నీకు హక్కు ఉంటుంది. ఎప్పుడైనా వ్యాలంటైన్ డే జరుపుకోవచ్చు. నాతో ఏంటి, ఎవరితో కావాలంటే వాళ్ళతో జరుపుకోవచ్చు. నీకు తెలుసా తను తలరాత నాతో చాలా విచిత్రమైన ఆటలాడుతోంది. నేను కోరుకునేది నాకు దక్కడం లేదు సరికదా. వద్దనుకున్నదే నాకు దక్కడానికి సిద్ధంగా ఉంది తెలుసా. నిజం చెప్పాలంటే నీకు కూడా అలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే దీని అర్థం నువ్వు ఇదంతా కూడా కావాలని నేను చేయలేదు కదా? లేదు తను, లేదు. ఓకే, ఒకవేళ నువ్వు కావాలని చేయలేదంటే నేను నిన్ను క్షమించేస్తాను. అది కాకుండా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఇంకా సగమే కదా గడిచింది. మిగతా సగం మనిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. నీ పాదాలు ఎక్కడున్నాయి? తను నేను చెప్పిన మాట అయితే వింది. కానీ నేను అన్నదానికి అర్థం తెలుసుకుందంటే తలరాత నాతో ఏం మాట్లాడుతోందని. అప్పుడు తను నన్ను ఖచ్చితంగా చంపి పారేస్తుంది. వదిన ఇంతవరకు రాలేదు. తనకి కార్డ్ దొరకలేదన్నమాట. అంటే అభి దాన్ని చదివాడు. ఫైనల్గా ఈరోజు ఇద్దరి మనసులో ఉన్న విషయాలు బయటకు వచ్చి తీరతాయి. ఒకసారి అలా జరిగిందంటే తర్వాత మళ్ళీ వాళ్ళని ఎవ్వరూ వేరు చేయలేరు. అరే ప్రవీణ్, ఏంటి సంగతి? నీ స్మైల్ చూస్తుంటే అనుమానంగా ఉంది. ఒకవేళ నువ్వు మా అన్నయ్య మీ ప్రజ్ఞావతన్ని ఈ రోజు ఒక్కటి చేయాలని అనుకోవడం లేదు కదా? బాయ్దవే, ఒకవేళ నువ్వు అలా ఏమైనా చేయాలనుకుంటే నేను ముందే చెప్తున్నాను, పగటిపూట కలల కంటే అవి ఎప్పటికీ నెరవేరు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ రోజు కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన దాని తర్వాత ఇద్దరు ఒకటైపోతారనా? ఇద్దరు చాలా దగ్గర అవుతారనా? వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎప్పుడూ దగ్గర అయిపోయారు. ఎంత దగ్గరయ్యారంటే వాళ్ళిద్దరి మధ్య గాలి దూరడానికి కూడా చోటు లేకుండా పోయింది. అసలు ప్రశ్న ఏంటంటే, నిన్న అలా జరిగాక ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతారా లేరా అని. ఇక నా జవాబేంటంటే వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఆలియా బహుశా నీకు కనిపించట్లేదేమో. నిన్న అలా జరిగిన తర్వాత అభి ప్రజ్ఞావతిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇక అంత కేర్ ప్రేమించే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. మీన్స్ అభికి ప్రజ్ఞావతి మీద ఉన్న ప్రేమ గురించి ఇప్పుడు తెలుస్తుంది. చూడు స్వీట్ హార్ట్, మనిషికి ఎప్పుడు కూడా తన ఫీలింగ్స్ కంటే తన కమిట్మెంట్ ఎక్కువ ముఖ్యం అవుతుంది. అది ముఖ్యంగా మా అన్నయ్య లాంటి మనుషులకి. అన్నయ్య ఆల్రెడీ తన్నుకి కమిట్ అయిపోయాడు. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకని అన్నయ్యకి తన్నుతోనే పెళ్లి జరుగుతుంది. అన్నయ్య ప్రజ్ఞని ప్రేమించినా లేక తనలాంటి 100 మంది అమ్మాయిల్ని ప్రేమించినా మనకి ఏమాత్రం తేడా ఉండదు. ఎందుకంటే 7 రోజుల్లో అన్నయ్యకి తన్నుతో పెళ్లి కాబోతోంది కాబట్టి. ఎల్లుండి నలుగు, ఆ తర్వాత పెళ్లి. ఇక అంతే, ఈ మాత్రం టైమే ఉంది నీకు, అలాగే నీ ప్రజ్ఞావతికి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళని ఒకటి కాకుండా ఇంకెవ్వరూ ఆపలేరు. అన్నయ్య ఇంకా తను ఎప్పటికీ ఒకటిగా కలిసుంటారు. నువ్వు ఎంత సంతోషిస్తావో సంతోషించు. ఆ తర్వాత తెలుగు ప్రజ్ఞ కన్నీళ్లే కదా కార్చాలి. కన్నీళ్లు ప్రజ్ఞావతిని కాదు, కన్నీళ్లు నువ్వు కారుస్తావు, నీ స్నేహితురాలు తన్నుతో పాటు. ఒకవేళ అలా జరిగిందే అనుకుందాం, ఆ పెళ్లి వల్ల ఏం లాభం ఉంటుంది? లాభమా? నువ్వు ఏ లాభం గురించి మాట్లాడుతున్నావు ప్రవీణ్? స్వీట్ హార్ట్, సీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ.
ఒకసారి అన్నయ్యకి తనుకి పెళ్లి జరిగిపోయిందంటే పెళ్లి తర్వాత అన్నయ్య తనని ప్రేమించినా ప్రేమించకపోయినా దానివల్ల పెద్ద తేడా ఉంది. ఇన్ఫాక్ట్ లెట్ మీ టెల్ యువర్ సీక్రెట్, తనుకి కూడా ఎటువంటి నష్టం ఉండదు. వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి ఉండాలి, ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నావు అంతే. ప్రజ్ఞ దూరంగా ఉండాలంతే, దట్స్ ఇట్. ప్రజ్ఞ అంటే గుర్తొచ్చింది, ఒకసారి అన్నయ్యకి తనుకి పెళ్లి జరిగింది అంటే ఆ తర్వాత పాపం తనేమైపోతుంది? నువ్వు తన గురించి ఆలోచించావా? తన లాభం గురించి ఆలోచించు, తన లైఫ్ గురించి ఆలోచించు. తన పరిస్థితి ఏమవుతుంది అసలు? ఐ మీన్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అన్నయ్యకి తనుకి పెళ్లి జరిగిపోయిందంటే అప్పుడు కూడా తన ఇంట్లో పని మనిషిగానే ఉండిపోతుందా? లేక వెయిట్ ఎ సెకండ్, ఒకవేళ నువ్వు తనని పెళ్లి చేసుకోవు కదా? ఆలియా 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 స్వీట్ హార్ట్, నువ్వు నా మీద చేసుకోలేవని నాకు తెలుసు. బహుశా అందుకేనేమో నేను ఈ రోజుకి నిన్నే ప్రేమిస్తున్నాను. I still love you. ఒక్కసారి తను పెళ్లి జరగనివ్వు, తర్వాత నా దృష్టి పూర్తిగా నీ మీదే ఉంటుంది. తర్వాత చూస్తాను నువ్వు నా నుంచి ఎంత దూరం వెళ్తావో. కమాన్ కమాన్, పొద్దున్నే జరిగే రేసులో అభిని ఓడించడం ఇంకెవ్వరికీ కూడా సాధ్యం కాదు, అర్థమైందా? తెలుసు తెలుసులే, అందుకనే నిన్ను గెలవనిస్తున్నాను. నేను గెలవడం వెనక ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళి త్వరగా రా, నీతో కాస్త మాట్లాడాలి. నేను ఇప్పుడే వస్తాను. యా. నిన్న రాత్రి తనకి వదినికి మధ్య విషయం ముందుకు నడిచిందో లేదో తెలీదు. టైం చాలా తక్కువ ఉంది. ఆలియా 7 రోజుల్లో పెళ్లి నిశ్చయించింది, కానీ ఇక్కడ విషయం కార్డు నుండి ముందుకు వెళ్లడం లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం మాట్లాడాలి? ముందు నువ్వు ఇది చెప్పు. నువ్వు పారిపోవు కదా? పారిపోవడం ఏంటి? ఉదయం నుండి నువ్వు పారిపోతూనే ఉన్నావు. నిజం చెప్పడానికి ఏం నిజం? నేను ఉదయం నుంచి 4 సార్లు అడిగాను నిన్న రాత్రి అసలు ఏం జరిగిందని, కానీ నువ్వు చెప్పడానికి సిద్ధంగానే లేవు. ఎప్పుడు, ఎక్కడ? నిన్న రాత్రి నువ్వు బయటికి వెళ్లిన తర్వాత ప్రజ్ఞ నీ బెడ్ తో పాటు రూమ్ అంతా అలంకరించింది, అలాగే ఒక కార్డు రాసి పెట్టింది. ఆ తర్వాత ఏమైందో చెప్పు. ఇవన్నీ నీకెవరు చెప్పారు? ప్రజ్ఞ చెప్పిందా? ప్రజ్ఞ నాకెందుకు చెప్తుంది? నాకు కూడా కొన్ని సోర్సెస్ ఉన్నాయి ఇంట్లో. సరే సరే, చాలా ఆపిక. నాకు తెలిసి నీ సోర్సెస్ ఏంటో రాబిన్ చెప్పుంటాను నీకు. ఇలా చూడబి, ఎవరో ఒకరు చెప్పారులే, కానీ నువ్వు ముందు నాకు ఇది చెప్పు. నిన్న రాత్రి ఏం జరిగింది? నిన్న రాత్రా? హలో అభి, నిన్ను ఆలోచించమనలేదు, చెప్పమని అడుగుతున్నాను. ఏమైంది? ఏమీ జరగలేదు. ఏంటి? ఏం జరగలేదా? మ్హూ. అంటే నీకు తన మనసులో మాట అస్సలు తెలియలేదా? తను కార్డులో ఏం రాసిందో నువ్వు చదవలేదా? చదివాను కదా. మరి ఏంటి మరి? తను రాసి చెప్పింది, కానీ నోటితో ఏమీ చెప్పలేదు కదా. ఏం నువ్వు అలా మాట్లాడుతున్నావు? సరే, పాతకాలంలో అయితే అందరూ ఉత్తరాలు రాసి వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ లేదని అంటావా నువ్వు? ఇదేం రీజనింగ్ అసలు? సరే, నువ్వు ఇదైతే ఒప్పుకుంటావు కదా, ప్రేమని ఫీల్ అవడం కుదురుతుందని, చెప్పడం వినడం ప్రేమ కాదని. మరెప్పుడు తను తన ఫీలింగ్స్ ని కార్డ్ మీద రాస్తే ఏంటి, నోటితో చెప్తే ఏంటి? ఏం తేడా ఉంటుంది? ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకుంది కదా. అలాగే తను కూడా నాకు ఒక కార్డు రాసిచ్చింది. అందులో తను చాలా విషయాలు రాసింది, తన మనసులో ఉన్న విషయాలు చెప్పింది. మరి నేను తన మాటలు కూడా నమ్మాలా? అలా అని కాదు. కానీ గిని ఏమీ లేదు. నేను ఈ విషయాన్ని నమ్మలేని ప్రవీణ్. నేను దీన్ని కన్ఫర్మ్ చేసుకునేంత వరకు నేను ఏది నమ్మే అవకాశమే అది ఉండదు. కాదు, నేను చెప్పేది విను. నువ్వు నేను చెప్పేది విను ప్రవీణ్. నన్ను వెళ్లి చేంజ్ చేసుకునివ్వు. ఒకవేళ నా సెక్రటరీ వచ్చిందంటే తను నన్ను తిడుతుంది, నాకు అసలు టైం సెన్సే లేదంటుంది. అవి నేను తర్వాత ఇప్పుడేం వెళ్ళలేను. ఏంటిది? వీళ్ళిద్దరూ తాబేలు నడుస్తున్నారు. తనకు అర్థం కావడం లేదు, ప్రతి రేసులోనూ తాబేలుకి వెళ్ళడం కుదరదని. ఇప్పుడేం చేయాలి? తొందరగా స్ప్రే తీసుకురండి. రాత్రి నిద్రపోతుంటే నా కాలు ఎలా బెనికిందో అర్థం కావడం లేదు. నా కాలు మొత్తం వెతుకుతున్నాను కదా, వెతుకుతున్నాను. ఇందు అంత గట్టిగా ఏడవకు నువ్వు. ఏమైందమ్మమ్మా? ప్రజ్ఞ, నువ్వు రావడం మంచిదయింది. నా దగ్గర అసలు రిలీఫ్ స్ప్రే లేదమ్మా. నేనేం చేయాలి? చూడు, తనకి ఎంత నొప్పిగా ఉందో. అరే చూడు, వాచిపోయింది. ఒక్క నిమిషం అమ్మమ్మ. కొంచెం నొప్పిగా ఉంటుందంటే ఒక్క నిమిషం అంతే. ఇప్పుడు ఇంకొకసారి
ఇప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తుందా? పర్వాలేదు ప్రజ్ఞ, కానీ పెయిన్ కిల్లర్ వేసుకున్నానంటే అప్పుడు పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది, అంతే కదక్క? ఆ, కానీ నా దగ్గరైతే పెయిన్ కిల్లర్ లేదమ్మా. నువ్వు పంచే త్వరగా అభిగదిలోకి వెళ్ళి అక్కడ ఒక మెడిసిన్ బాక్స్ లో పెయిన్ కిల్లర్ తప్పకుండా ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అమ్మమ్మ మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడు తీసుకొస్తాను. ఓరి భగవంతుడా, నా కాలక్క! అయ్యో తీసుకొస్తుందిలే, తీసుకొస్తుంది. నువ్వు అరవడం ఆపు. నా కాలు బాగా నొప్పిగా ఉందక్క. ఇందు, నొప్పిని కాస్త ఓర్చుకో. నేను అసలు ఏం చేస్తున్నాను? తన్నుని పెళ్లి చేసుకోబోతూ ప్రజ్ఞని ప్రేమిస్తున్నాను. నిజానికి ఇది తప్పవుతుంది కదా. మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళనే కదా పెళ్లి చేసుకోవాలి, లేదా పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టాలి. కానీ ఇక్కడంతా గందరగోళంగా అనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్కటి మాత్రమే అర్థం అవుతుంది, మనసు ఏం చెప్తే అదే వింటున్నాను. కానీ నా విషయంలో నేను చేసేది కరెక్టేనా? ప్రజ్ఞ విషయంలో నేను చేసేది కరెక్టేనా? నేను తన్ని పెళ్లి చేసుకోలేనప్పుడు తను ప్రేమించడం, అయినా నేను తను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? తను నా స్టేటస్కి తగ్గ అమ్మాయి కాదనా? లేదు, నాకు ఎవరైతే తగ్గ అమ్మాయో నేను తన్నే పెళ్లి చేసుకోవడం మంచిదవుతుంది. కానీ నాకు అసలు ఎవరు సరైన అమ్మాయి? ప్రజ్ఞ లేక తను? హరి, ఇదెలా తెలుసుకోవాలి? ప్లీజ్ ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయండి. నా మనసు, నా డెస్టినీ, నా తలరాత ఎవరైనా చెప్పండి, ఎవరు నాకు తగిన అమ్మాయి? డామ్, ఇంత త్వరగా చెప్పేశారా? ఇంతకీ తను నిజంగానే వచ్చిందా లేక ఇదంతా నా భ్రమ? నువ్వు నువ్వు ఇక్కడి నుంచి చేస్తున్నావు అసలు? నేను నేను అది నేను అది ఏంటి అంటున్నావు? నిన్న మంచం మీదకి వచ్చావు, ఈ రోజు బాత్రూమ్ లోకి వచ్చేసావా? నేను యాక్చువల్లీ అది నేను ఏంటి నేను అది? అది ఏం చేయడానికి వచ్చావు? అలాగా నువ్వు నిజం చెప్పలేక నీ మొహం తిప్పుకుంటున్నావా? నిజం నిజం చెప్పడం పెద్ద సమస్య కాదు, నిజం చూడటమే పెద్ద సమస్య. అలాగా, నా ఏ నిజాన్ని నువ్వు చూడాలనుకోవట్లేదు? ఏం నిజమా? అరే మీ ఏ నిజం? ఏం నిజం? నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, ముందే చూస్తూ ఉండు. ఏం చేస్తున్నారు? అరే ఇరుక్కుపోయాను. ఇటు చూడొద్దు, ముందుకు చూడు. నిజాన్ని దాచేశాను. చూడడం అవసరమా? నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు? అంటే నా ఉద్దేశం బాత్రూంలో. అది నేనే ఇక్కడికి రాలేదు, నన్ను పంపిస్తే వచ్చాను. ఎవరు పంపించారు నిన్ను? అమ్మమ్మ. ఏమని చెప్పింది? నాన్నమ్మ అభి స్నానానికి వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళి చూడు అనా? ఏంటి? అంటే ఆవిడ నన్ను ఇక్కడికి వెళ్ళమన్నారు, కానీ ఈ మాట చెప్పలేదు. అయితే మరి ఏమని చెప్పింది? తన చెయ్యి వీపు వరకు అందడం లేదు, వెళ్ళి సబ్బు రాయమని చెప్పిందా? మరి అది ఆవిడకి ఒకటి కావాలి, అందుకే నన్ను ఇక్కడికి పంపించారు. ఆవిడకి అది కావాలి, అందుకే నేను వచ్చాను. ఏం కావాలి? అది షాంపూనా? కాదు. కండిషనర్? కాదు. డై? స్ప్రే. స్ప్రే? పర్ఫ్యూమ్ స్ప్రేనా? ఒక్క నిమిషం, మీరు నన్ను కంగారు పెడుతున్నారు. చూడండి, ఇందో అమ్మమ్మ కాలు బాగా బెణికింది, అందుకని దానికోసం ఆవిడకి స్ప్రే కావాలి. ఇప్పుడు ఆ స్ప్రే తీసుకోవడం కోసం నువ్వు నా బాత్రూమ్ లోకి వచ్చేసావా? నాకు చూసి రావడం తెలియదు నీకు? సరే, ఇప్పుడు ఎలాగో వచ్చేసాను కాబట్టి తీసుకుని వెళ్తాను. తీసుకువెళ్తావు అంటే? అరే స్నానం చేయాలి, నేను బయటికి వెళ్ళి త్వరగా. సరే అయితే, ఎలాగో వచ్చాను కాబట్టి అక్కడ మందుల డబ్బా ఉంది, అదైనా తీసుకెళ్తాను. ఒకవేళ నా టవల్ ఊడిపోయిందంటే అప్పుడు నా పరువు మొత్తం పోతుంది. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. కానీ ఇందో అమ్మమ్మకి దాని అవసరం ఉంది కదా. ఆవిడకి స్ప్రే కావాలంటే నువ్వెందుకు వచ్చావు? ఇందు నాన్నమ్మని పంపించు, నేను తనకి స్ప్రే ఇస్తాను. ఆవిడకి కాలు బెణికిందంటే మీరు ఆవిడ పంపించమంటారే? అరే తనకి నొప్పి. Yeah.
వెన్నెలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకు నాకు మాటిమాటికి ఎందుకు ఇలా జరుగుతుంది? తన్ని దూరంగా పంపిస్తున్నాను కానీ నేనే తనకి దగ్గరగా వెళ్తున్నాను. మొదటిసారి ఏం మార్పిది నేను మీకు దగ్గరగా వస్తున్నాను కానీ మీకు చెప్పలేకపోతున్నాను ఎప్పటికీ మీతోనే ఉండిపోవాలనుంది అని. వల్లనే భరించలేని తీపి బాధలే. ఏమైంది? నరం లాగుతుంది. అరే నరం పట్టేసిందంటే నువ్వు కూడా దాన్ని పట్టియొచ్చు కదా. మీరు ఇప్పుడు కూడా జోకులు వేయాలా? నాకు బాగా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? ఎక్కడ నొప్పిగా ఉంది? ఇదిగో ఇక్కడ. సరే ఓకే, ఒక్క నిమిషం ఆగు. కాలి లేవు, నెమ్మదిగా. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ. నువ్వు అరవడం తగ్గిస్తావా? సారీ. అరవద్దు, కాస్త నొప్పిగా ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. చూడు, ఇప్పుడు నేను మోకాళ్ళ వరకు కాస్త మసాజ్ చేయాల్సి ఉంటుంది, అందుకని నువ్వు తప్పుగా అనుకోవద్దు. చూడు, నరం పట్టేసినా లేక వదిలేసినా నేను మసాజ్ చేసిన తర్వాత అంతా సర్దుకుపోతుంది. టెన్షన్ పడొద్దు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ కాల్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. తగ్గిందా? అది అభి అంటే ఏంటి కూర్చున్నావు? టైం పాస్ చేస్తున్నావా? ఎవరైనా వచ్చేలోపు వెళ్ళెక్కడి నుంచి. థ్యాంక్ యూ. అమ్మా ప్రజ్ఞ, ఇదేంటి నీ గొంతుకేమైంది? నానమ్మ, నేను చెప్పాను నన్ను మందులు తీసుకువెళ్ళనివ్వండి అని. కానీ ఇప్పుడు అరే పిచ్చి పట్టిందా నీకు? అరే నానమ్మ మనల్ని నా గదిలో, అది బాత్రూమ్ లో ఇలా చూసిందంటే నా గురించి మీ ఏమనుకుంటుంది? గురించి తర్వాత నా గురించి ఏమనుకుంటారో అదే ఆలోచించండి. నోర్మి, ఏం మాట్లాడుకో, ఊపిరి కూడా తీసుకోకూడదు. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? నేనేం చేయాలో చూస్తాను. అరే బహుశా వెళ్ళిపోయినట్టుంది. నువ్వు లోపలున్నావా? అభి, నువ్వు లోపలున్నావా బాబు? లేదు నానమ్మా. లేవా? ఉన్నాను. నువ్వు స్నానం చేస్తున్నావా? ఉతుకుతున్నాను. నానమ్మ, బాత్రూమ్ లో ఉంటే స్నానమిగా చేస్తాను, ఇంకేం చేస్తాను? నేనెందుకు అడుగుతున్నానంటే, నువ్వు ప్రజ్ఞని ఏమైనా చూసావా? తనిక్కడే ఉంది. ఏంటి? నానమ్మ, నీకు జోక్ ఇస్తే అర్థం కదా, ఇది ఒక జోక్. నేను జోక్ చేస్తున్నాను. ఒకవేళ తను ఇక్కడే ఉందంటే అప్పుడు నేను తన్ని చూసే ఉంటాను కదా. లేదు లేదు, నేనెందుకు అడుగుతున్నానంటే, కాసేపటి క్రితం తను నీ గదిలోకే వచ్చింది. నేను తనని రిలీఫ్ స్ప్రే తెమ్మని పంపించాను. కాసేపటి క్రితం వచ్చింది. కిచెన్ కిచెన్. మరి నువ్వు అలా చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? కిచెన్ కి వెళ్ళింది నానమ్మా.
కిచెన్ కి దేనికెళ్ళింది? అది మందు తాగడానికి వెళ్ళింది. ఏంటి? మందు తీసుకురావడానికి. కాఫీ 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 నానమ్మా, ఆబ్వియస్లీ. అరే కిచెన్ కి వెళ్ళిందంటే నా కోసం కాఫీ తీసుకురావడానికి వెళ్ళుంటుంది కదా, ఇంకా దేనికి వెళ్తుంది కిచెన్ కి? సర్లే, తను వస్తే నువ్వు తనకి చెప్పు నాకు ఆ స్ప్రే దొరికింది అని. దానికోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదని చెప్తాను నానమ్మా. థ్యాంక్ గాడ్. అభి, అది నువ్వన్నావా? పిచ్చి పట్టిందా నీకు? అవునానమ్మా, నేనే అన్నాను. నాకెందుకనో అది మన ప్రజ్ఞ గొంతులా ఉందే. అరే నానమ్మా, అది పక్కన చల్లటి నీళ్లు ఉన్నాయి కదా నానమ్మా, అది అందులో చేయి పెట్టేసాను తెలియక. సో గొంతు అలా మారిపోయింది కదా, చలికి అరిచాను కదా, అందుకని అది నేనే నానమ్మా. థాంక్ గాడ్. కానీ నువ్వు చల్లటి నీళ్ళతో ఎందుకు స్నానం చేస్తున్నావు? వేడి నీళ్లతో స్నానం చేయొచ్చు కదా, జలుబు చేస్తుంది. ఈసారి నేను స్టవ్ మీద నీళ్లు పెట్టి అందులోనే కూర్చుంటాను నానమ్మా. వెళ్ళిక చాలు. ఓకే బాయ్. బాయ్.